వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అనేక సంక్షేమాలు వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది రాకూడదని 15,000 రూపాయలు ప్రతి ఒక్క ఆటో యువకులకి, మా సోదరులకు కూడా ఆటో మిత్ర ద్వారా కూటమి ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది. మెగా డిఎస్సి ద్వారా యువతకి 15,000 నిన్నగా ఇవాళ ఏవైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి సంఘానికి 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు పొదుపు సంఘాలకు కూడా మహిళలని వివిధ వ్యాపారాల్లో ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఎవరైతే ఇవాళ రాష్ట్ర ఆదాయాలను పెంచుతూ ప్రభుత్వానికి తోడుంటామని పెట్టుబడులు కంపెనీలు పెడతామని ముందుకొచ్చిన ప్రతి జిల్లాలో కూడా కంపెనీలు ఏర్పాటు చేస్తూ మనల్ని ఆనుకోనున్న ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, కొంతమంది మన యువతకి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగిందని కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన 18 అప్పుడు పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పాస్ పుస్తకాలు ఇచ్చారా అన్నది మీకు అందరికీ తెలుసు. మీ దగ్గర ఎవరిదైనా ఉండొచ్చు. అంటే పద్ధతికి విరుద్ధంగా రాళ్లు పాతడం ఇదన్నీ జరిగింది. ఇదంతా ఏంటంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ కాంట్రాక్టర్లకి ఆ తాలూకా ఎవరైతే చేసిన వ్యవహారం ఇది. ఏదేమైనా సరే రైతే రాజు అంటున్నాం, రైతు దేశానికి వెన్నెముక అంటున్నాం. రైతుకి మేలు జరిగే విధంగా ఈరోజు అక్కడ నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఇలాగా వీళ్ళంతా